శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం చక్కటి ఆహ్లాదకరమైన ఈ సాయంకాల వేళ ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవంతం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతీరితం. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ అని 83వ శ్లోకం. పరమాత్మ ఏకపాత్ అని అనుకున్నాం. ఒకే పాదంతో సమస్త బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్నవాడు అనే అర్థం చెప్పుకున్నాం. పాదోస్య విశ్వభూతాని అని ఒకటి అనుకున్నాం. పరమాత్మ గురించి ఎంత విన్నా, ఎంత ఊహించుకున్నా, ఎంత తెలుసుకున్నా అత్యతిష్ఠదశాంగులం, దానికన్నా 10 రెట్లు పరమాత్మ యొక్క ప్రభావం ఉన్నది అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం. ఆ పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడు అన్నట్లయితే ఈ జీవులు వాళ్ళ పాప పుణ్యాల ప్రభావం సక్రమంగా అనుభవిస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పాప పుణ్యాల ఫలితానుభవానికి సాక్షి మాత్రంగా ఉంటూ ఉంటాడు అని కూడా అనుకున్నాం. కనుకనే ఆ పరమాత్మ సమావర్త సమ్యక్ ఆవర్తయతి, తిప్పుతూ ఉంటాడు. ఇదే విషయం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అనుకున్నాం. భగవద్గీతలో చెప్పుకున్నాం. ఆ యంత్రంలో చక్రం తిరుగుతున్నట్లుగా ఆ జీవులు ఈ సంసారంలో తిరుగుతూ ఉంటారు. అంటే ఆయా పాపపుణ్యాల ప్రభావం చేత ఒకసారి మానుష జన్మ వస్తుంది. అక్కడ పుణ్యాదశయం ఉన్నట్లయితే, పుణ్యం ఉన్నట్లయితే పై శరీరాలు పొందుతూ ఉంటారు, తేజోమయ శరీరాలను పొందుతూ ఉంటారు, దేవలోకవాసాన్ని పొందుతూ ఉంటారు. పాపాతిశయం ఎక్కువగా ఉన్నట్లయితే కింద లోకాలకు వెళ్ళి అక్కడ పురుగు పుట్ర మొదలగు జన్మలను పొందుతూ ఉంటారు. అక్కడ ప్రాయశ్చిత్తాది పరితాపం చెందితే మళ్ళీ మానుష జన్మను పొందుతూ ఉంటారు. ఈ విధంగా చక్రంలాగా తిరుగుతూ ఉంటారు. కనుక ఆ విధంగా ఈ సంసారులను చక్రంలో తిప్పుతూ ఉండేవాడు కనుక ఆ పరమాత్మకు సమావర్త అని పేరు.
అథవా పరమాత్మ తన యొక్క వాంగ్మయము ద్వారా, తన యొక్క విద్యా వ్యవస్థ ద్వారా తన యొక్క తత్వాన్ని, విశ్వతత్వాన్ని అనేక విధాలుగా, అనేక పద్ధతులతో, అనేక సంప్రదాయాలతో లోకంలోకి జనులందరికీ అందిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ పరమాత్మ అనుగ్రహాన్ని ఒడిసి పెట్టుకుని ఆ విధమైన సాధనలు చేసి ఈ విశ్వం యొక్క తత్వం ఏమిటి, అసలు ఈ విశ్వానికి మూల కారణం ఏమిటి, ఆ అఖండానంద చైతన్య స్వరూపం అని పిలువబడుతున్నటువంటి పరమాత్మ యొక్క తత్వం ఏమిటి, మనం ఏ విధంగా ఈ జన్మ పరంపర నుంచి బయటపడాలి, ఆ అఖండానంద అనుభూతిని పొందాలి అనే పరితాపం చెందుతూ ఉంటారు. వాళ్లకు ఆయా విధాలైన పరిస్థితుల్లో తర్ఫీదులు, సాధనలు చేయిస్తూ వాళ్లను ఉన్నత స్థితికి తీసుకువెళుతూ వాళ్లకు ఆ విద్యా విధానాన్ని పూర్తి చేయువాడు, సమావర్తనం చేయువాడు కనుక, అంటే ముగింపు కాన్వకేషన్ అంటూ ఉంటారు, సమావర్తాన్ని చేయువాడు కనుక ఆయన సమావర్త అని పిలువబడుతూ ఉంటాడు. ఈ విద్యా వ్యవస్థలో సమావర్త స్థితిని చెందినట్లయితే ఆ తర్వాత పరమాత్మ యొక్క స్థితి ఏమిటి అన్నట్లయితే అనివృత్తాత్మ అని. పరమాత్మ విశ్వవ్యాపకుడు, పరమాత్మ లేని చోటుంటూ లేదు కనుక అనివృత్త. నివృత్త అంటే పక్కకి జరగడం అనే ప్రసక్తే లేనటువంటి స్వరూపాన్ని, అఖండానంద చైతన్య స్వరూపాన్ని తెలుసుకునుట అనే స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో ప్రకాశించేవాడు, ఆ స్థితిలోకి తీసుకువెళ్ళేవాడు కనుక ఆయన అనివృత్తాత్మ అని పిలువబడతాడు. సంసార చక్రంలో తిప్పువాడు అనే అర్థాన్ని, సమావర్త అనే పదానికి అర్థాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే ఆయన నివృత్తాత్మ. ఎప్పుడైతే ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటామో, పరమాత్మ ఉపాసన చేయాలని మనం పరితపిస్తూ ఉంటామో, ఆ విధంగా సాధనలు కూడా చేస్తూ ఉంటామో, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అని పై శ్లోకమే కనిపిస్తున్నది. ఆ పరమాత్మ యొక్క ఉపాసనను మనం ఆరంభించుకున్నట్లయితే, ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని లేక పరమాత్మ యొక్క అఖండతత్వాన్ని హృదయంలో బదిలంగా ఉంచుకుని నిరంతరం దాన్ని ధ్యానం చేస్తూ ఉండేటువంటి ప్రక్రియను మనం అవలంబించి అక్కడ పరిపక్వ స్థితిని పొందుతూ ఉన్నట్లయితే ఆ పరమాత్మ ఈ జన్మ పరంపర నుంచి మనకి పక్కకి తొలగించువాడు కనుక, నివర్తయిది కనుక ఆయన నివృత్తాత్మ అని పిలువబడుతూ ఉంటాడు. ఇక్కడ ఆత్మ అనే పదానికి మనస్సు అనే అర్థమున్నది. ఈ సంసారాలన్నిటికీ కారణం ఏమిటి అన్నట్లయితే రాగద్వేషములే. ఆ రాగద్వేషముల యొక్క ఫలితములే ఈ జన్మలు. ఆ రాగద్వేషములను తొలగించుట ఆ పరమాత్మ వల్లే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే పరమాత్మ మన హృదయంలో ఉంటాడో, ఇష్టమైన దేవతా స్వరూపం కానీ, ఆ ఇష్టదేవతా తత్వం కానీ లేక అఖండానంద చైతన్యం కానీ మనస్సులో బదిలంగా ఉన్నట్లయితే మనకి రాగద్వేషాలు పుట్టవు. ఇది అనుభవైక వేద్యమైనటువంటి స్వభావం ఇది. కనుక ఆ పరమాత్మ తనను అనుష్ఠించే వారిని, తనను ఎవరైతే హృదయంలో బదిలంగా ఉంచుకుంటారో వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి రాగద్వేషాదులను తొలగించి, వాళ్ళ యొక్క జన్మ పరంపరను తొలగించి వాళ్లను ఈ సంసార చట్రం నుంచి నివర్తన చేయువాడు కనుక, వాళ్ళ మనస్సులను శుద్ధి చేయువాడు కనుక ఆయన నివృత్తాత్మ అని పిలువబడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఆ పరమాత్మ దుర్జయ జేతుం నశక్యతే. నాకు అధికారముందనో లేక మనుష్యులున్నారనో లేక ధనముందనో లేకపోతే పాండిత్యం ఉన్నదనో లేక భక్తి ఉన్నదనో నేను పరమాత్మను గెలిచేస్తాను అని బయలుదేరితే ఆ పరమాత్మ దొరికేవాడు కాదు. మనకి ఉపనిషత్తులో యమే వైష వృణతే సశక్య అనే ఒక వాక్యం కనిపిస్తున్నది. ఇతను చిత్తశుద్ధితో ఉన్నాడు, నివృత్తాత్ముడుగా ఉన్నాడు, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఉన్నాడు, అంటే ఎవరిపై ద్వేషము లేకుండా, ఏ వస్తువుపై కాంక్ష లేకుండా ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు అని పరమాత్మ అనుకున్నట్లయితే ఏదేని విధంగా పరమాత్మను ఉపాసన చేసినా పరమాత్మ సన్నిహితుడు అవుతాడు తప్ప ఏదేని కారణం చూపించినా పరమాత్మను జయించడం మన వల్ల కాదు. కాబట్టి పరమాత్మ దుర్జయ, పైపెచ్చు ఆయన దురతిక్రమ, ఆయన ఆజ్ఞను ఎవరు మీరలేరు. ఆయన చెప్పాడు సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద అనే అనేక ఉపదేశాలు చేసుకుంటూ వచ్చాడు. మనం దాన్ని పాటించట్లేదు. పరమాత్మ ఏం చేస్తాడు అనుకుంటున్నాం? నరకలోకంలో శిక్షిస్తాడు, లేక ఆయా జన్మలలో ఆయా యోనులలో ఆయా సందర్భాలను మనమే కల్పింపజేసుకుని ఆ పరమాత్మ యొక్క దండనకు గురవుతూ ఉంటాం. కనుక పరమాత్మ ఏ విధంగానూ కూడా అతిక్రమించడానికి వీలు లేదు.
పరమాత్మ ఆదేశాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. పరమాత్మ ఆదేశములు అంటే ఏమిటి? సాక్షాత్ పరమాత్మ స్వరూపమైనటువంటి వేదముల యొక్క తాత్పర్యభూతములే. అవి ఏమి చెప్పినాయి? చక్కగా నడుచుకో అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాజిటివ్గా ఆలోచన చేయండి, పాజిటివ్గా మనస్సు ఉంచుకోండి, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్ అయిన పనులు చేయండి. ఇవే మీకు శక్తిని కలగజేస్తుంటాయి. ఈ స్థితి కలగాలంటే మనకి ఈ అహింస, మనకి ఏదైతే భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం అనే ప్రకరణంలో పరమాత్మ చెప్పాడో అవన్నీ అలవరుచుకోవాలి. ఇవన్నీ అలవరుచుకుంటే మనకి పాజిటివ్ అనే ఆలోచన పెరుగుతుంది. ఎప్పుడైతే మనలో పాజిటివ్ అనేది పెరుగుతుందో మనకు ఆటోమేటిక్గా శక్తులు పెరుగుతాయి, విభూతులు పెరుగుతాయి, మనం కూడా మహర్షి తుల్యం అవుతూ ఉంటాం. అది పెంచుకునే ప్రయత్నం చేయాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. వాటిని అతిక్రమించిన వాడిని ఆయన దండిస్తూనే ఉన్నాడు. కనుక ఏ విధంగా కూడా ఆయన ఆజ్ఞను ఎవరూ మీరలేరు, మనమే కాదు దేవతలు కూడా మీరలేరు. కనుక ఆయన దురతిక్రమ అని పిలువబడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఆయన దుర్లభ, దొరకడు అని. అదేమిటి? పరమాత్మ భక్తి సులభ భక్తవత్సల అని అనుకుంటున్నారు కదా, భక్తికి దొరుకుతాడు కదా అన్నట్లయితే మనకి భక్తి అయితే ఉందని ఒప్పుకోవాలి, మనం భక్తులమే. కానీ మనకి దాంతోపాటు ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏమిటి ప్రధానంగా ఉండేది అన్నట్లయితే మొట్టమొదటిగా మనకి విపరీత భావన ఉన్నది. ఇది చేయకపోతే వచ్చే నష్టమేంట్లే, చేయని వాళ్ళు బాగుపడి ఉన్నారు కదా అని ఒకటి. అక్కడి నుంచి విశృంఖలమైన మాటలు కూడా పెరిగిపోతున్నాయి. నోటికొచ్చినట్టుగా అక్కడ అప్రస్తుత ప్రసంగాలు చేయడం అనేది ప్రారంభమవుతున్నాయి. పైపెచ్చు పక్కవాడిని అకారణంగా లేక చిన్నపాటి కారణం చేత లేకపోతే ఏదోని కారణం చేత పక్కవాడిని ద్వేషించుట, వాడిని కించపరుచుట అనే భావనలు పెరిగిపోతున్నాయి. అన్నిటితో పాటు కోరిక పెరిగిపోతుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకే కావాలి మొదలగు పదార్థాలన్నీ పెరుగుతూ వచ్చాయి. వీటితో పాటు మనకి భక్తి ఉన్నది. భక్తి అనే పదానికి అవ్యాజ ప్రీతి, అవ్యాజమైన ప్రేమ. అవ్యాజం అంటే కారణం, వ్యాజం అంటే కారణం, కారణ సాపేక్షము లేని ప్రేమ పరమాత్మ యందు ఉండుట భక్తి అంటారు. మనం చెప్పుకున్న మాటలు ఇప్పుడు చూసుకుంటూ ఉంటే మనకి భక్తి ఉందా లేదా అనే విషయం ఇప్పుడు మనమే తేల్చుకోవాలి. మనకి విపరీత ధోరణి బాగా ఉంది, పైపెచ్చు విశృంఖల ప్రవర్తన ఉన్నది, పైపెచ్చు ద్వేషము సహజంగానే ఉన్నది, కోరికల లిస్టు చెప్పనే అక్కర్లేదు. వీటితో పాటు కాస్తో కూస్తో భక్తి అయితే ఉంది. ఆ భక్తి పరమాత్మను పొందడానికి సాధ్యపడదు. ఏదైతే దైవాసుర సంపద్ విభాగ యోగంలో పరమాత్మ విస్తారంగా శ్లోకాలలో వివరణ చేసుకుంటూ వచ్చాడో అటువంటి గుణాలతో కూడి ఉన్నటువంటి భక్తిని కనుక పెంచుకున్నట్లయితే ఆ పరమాత్మ సులభ అవుతాడు. అంతవరకు పరమాత్మ దుర్లభ అనే పిలువబడుతూ ఉంటాడు. ఇవన్నీ దేనివల్ల జరుగుతాయి అన్నట్లయితే మన పాపముల యొక్క ప్రభావం చేతనే మనకు విపరీత ఆలోచన, అలాగే ద్వేషము లేక కాంక్ష, అవన్నీ కూడా కోరిక, ఇవన్నీ కూడా మన పాపముల యొక్క పరిభావంగానే ఉంటుంది. భాగవతంలో ఒక చోట ఎంతవరకు పాపం ఉంటుందో అంతవరకు కృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ చేద్దామనే తలంపు కూడా రాదు అని వ్యాస మహర్షి చెప్పారు. కాబట్టి నిరంతరం నామస్మరణ, ఇష్టదేవత నామస్మరణ ఊత వ్యవహారంగా చేసుకోవాలనే వ్యవహారాన్ని మహర్షులు మనకి అందించారు. కనుక నిరంతరం నామస్మరణ చేయాలి, నిరంతరం స్తోత్రపారాయణలు చేయాలి. ఏదైనా విధంగా పరమాత్మ నామ ఉచ్చారణ మన ముఖం నుంచి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తద్వారా మనకు తెలియకుండా మనం చేసినటువంటి పాపాల యొక్క గుంపు అలవోకగా నశిస్తూ ఉంటాయి. తద్వారా మనం పుణ్యవంతులు అవుతాం. పరమాత్మ నామానుసంధానంతో పాటు పరమాత్మ యొక్క తత్వానుసంధానం చేయాలి అనే ఉబలాటం మనకి పెరుగుతూ ఉంటుంది. ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు కాస్తంత వివేకం పెరిగి మనం చెప్పుకున్నటువంటి విశృంఖలత్వ వ్యవహారము, అక్కడి నుంచి రాగద్వేషాలు క్రమక్రమేణా క్షీణించి మనం అనుకున్నటువంటి అవ్యాజమైన ప్రీతి అనే పదాన్ని మనం పొందగలుగుతాం. అప్పుడు పరమాత్మ సర్వవ్యాపి వాసుదేవ సర్వం సర్వయోగ వినిస్తృత అనే నామం దగ్గర ఏదైతే చెప్పుకున్నామో అటువంటి వాసుదేవ సర్వజ్ఞ అనే పదార్థం, ఆ సర్వం కల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్య ప్రతిపాదితమైనటువంటి పరమాత్మ మనకు దృగ్గోచరమవుతాడు, కంటికి కనిపిస్తాడు. ఆ విధంగా ఆయన సులభ, అవి లేని పక్షంలో ఆయన దుర్లభ అనే అభిప్రాయాన్ని ఈ నామం చెబుతున్నది. ఆ విధంగా నడవడుచుకోవాలనే ఉపదేశాన్ని కూడా ఈ నామం మనకి అందిస్తున్నది. పైపెచ్చు ఆ పరమాత్మ దుర్గమః. సరే, మీరు చెప్పినట్లుగా
వాంగ్మయాలని అధ్యయనం చేశాము. స్వాధ్యాయాన్ మా ప్రమద అని చెప్పింది వేదం. కాబట్టి ఆ వాంగ్మయాన్ని సనాతన ఆర్ష వైదిక సంప్రదాయకర్తలైనటువంటి మహర్షులు ఏర్పాటు చేసినటువంటి విధానాల్లో ఆయా గ్రంథాలను, ఆ వాంగ్మయాలను మేము అధ్యయనం చేస్తూ ఉంటాం. పరమాత్మ యొక్క తత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. తెలిసిపోతాడా అన్నట్లయితే చదివినంత మాత్రము చేత ఆయన తెలవడయ్యా. అక్కడ శ్రవణ మనన నిధిధ్యాసనాదుల యొక్క ప్రక్రియలు చేస్తూ ఉండాలి. ఆ తర్వాతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి కేవలం వాంగ్మయాధ్యయనం చేత మాత్రమే పరమాత్మ తెలుస్తాడనేది భ్రమ. తెలుసుకున్న దాన్ని అనుసంధానం చేయాలి, దాన్ని నిరంతరం మననం చేయాలి, నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి. గురువులు చెప్పినట్లుగా అక్కడ నలవడికను అలవర్చుకోవాలి. ఈ విధమైన సాధనలు చేస్తున్నట్లయితే పరమాత్మ సుగమహ అవుతాడు. అది కానంత వరకు పరమాత్మ దుర్గమహ, తెలియబడడు అని. పరమాత్మ ఇంతవరకు మనందరం తెలుసుకున్నాం. సర్వవ్యాపి ఆకాశవత్, లేక వాయువత్, లేకపోతే తేజస్సువత్. ఈ ఆకాశంలాగా, గాలిలాగా, తేజస్సులాగా సర్వాత్మన ప్రకాశించి ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఆ మూడు పదార్థాలు ఇక్కడ ప్రకాశిస్తూనే ఉన్నాయి. దాంట్లో పరమాత్మ ఉన్నాడనే విషయం మనం వింటూనే ఉన్నాం. కానీ ఆ దృష్టి, ఆ విధమైన దృఢమైన నమ్మకం, ఆ విధమైన భక్తి మనకు సిద్ధించలేదు. కాబట్టి ఆ పరమాత్మ మనకి దుర్గమహ అవుతాడు. ఆ విధమైనటువంటి పరిపక్వ స్థితిని చెందుకుని విశాలమైన మనస్సును పెంపొందించుకున్నట్లయితే ఆ విషయం మనకి స్పష్టమవుతుంది. కాబట్టి ఆ విధమైన నడవడికను అలవరుచుకోవాలనే ఉపదేశం ఈ దుర్గమహ అనే పదం మనకు బోధిస్తున్నది. పైపెచ్చు ఆయన దుర్గమహ అన్నా దుర్గ అన్నా ఇంచుమించు ఒకటే అర్థం. కానీ దుర్గ అనే పదానికి దుర్గమైన, అతి కష్టమైన క్లేశాలను కూడా అలవోకగా పక్కకి తోసేవాడు అని అర్థం. ఇది మనందరి జీవితాల్లో ప్రత్యక్షంగా అనుభవైక వేద్యమైనటువంటి పదార్థం. మన జీవితాల్లో ఖచ్చితంగా ఎటువంటి సందర్భం వచ్చి తీరుతుంది. మనం ఒడిసి పట్టుకోవడం మర్చిపోయాం. ఒకానొక సందర్భం అటువంటిదిగా వస్తుంది, ఎవరూ మనల్ని కాపాడలేరు. నిరంతరం చాలామందిని అభ్యర్థిస్తూ ఉంటాం, వాళ్ళు చేస్తామంటారు, వాళ్ళకి సమయం కలిసి రాలేదేమో, లేకపోతే వాళ్ళ వ్యవహారాలు ఫలించలేదేమో, అతి కష్టతరమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో కేవలం భగవన్నామస్మరణ తప్ప త్రికరణ శుద్ధిగా ఒక్కసారిగా భగవన్నామస్మరణ మనం చేయకనే చేస్తాం. ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఒక్కసారిగా రాత్రికి రాత్రే పరిస్థితులన్నీ తారుమారైపోయి మనకి అనుకూలమైన వాతావరణం లేక మనం అనుకున్నటువంటి కష్టం చాలా ఒక రేకులాగా పక్కకి ఎగిరిపోయిందా అన్నంతగా, ఇంతవరకు మోయడానికి కష్టమైనటువంటి ఆ కష్టం మొత్తం కూడా ఒక పువ్వు యొక్క రేకులాగా పక్కకి వెళ్ళిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ పరమాత్మపై దృఢమైన భక్తితో, త్రికరణ శుద్ధిగా, దృఢమైన విశ్వాసంతో ఒక్కసారి నామస్మరణ చేస్తే మనకి లభిస్తూ ఉంటుంది. అది మన అందరికీ అనుభవంలో ఉన్నటువంటి పరిస్థితి. అది ఈ విధమైన ఫలితాలను అనుగ్రహించేవాడు కనుక దుర్గమైనటువంటి, అంటే దాంట్లో ప్రవేశిస్తే ఇబ్బంది పడతాము అని అనుకునేటువంటి కష్టాలను కూడా అలవోకగా, తేలికగా నివారించేవాడు కనుక ఆయన దుర్గ అని పిలువబడతాడు. మనకి దుర్గాన్యతితరత్యాశు అనే ఫలశ్రుతి కూడా ఈ విష్ణు సహస్రనామానికి కనిపిస్తున్నది. పైపెచ్చు ఆయన దురావాస. ఈ విషయం మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. భీష్మ పితామహుడు యొక్క స్థితి కూడా అలాగే ఉన్నది. ఈ విష్ణు సహస్రనామం చెప్పడానికి ముందు వరకు పరమాత్మ సర్వవ్యాపి అనే జ్ఞానాన్ని ఆయన సంపాదించుకుంటూనే ఉన్నాడు. ఆయన శరీరం మొత్తం కూడా బాణాలతో నిండి ఉంది. ఒక్కొక్క బాణపు వ్యథ కూడా 1000 తేళ్లు ఒక్కసారి కొడితే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పిని ఆయన అనుభవిస్తున్నాడు. అటువంటి బాణాలు సుమారు 1000 సంఖ్యలో ఆయన శరీరం మొత్తం నిండి ఉంది. 18 అడుగుల మంచి కటౌట్ అది. ఎన్ని బాణాలు గుచ్చుకుని ఉంటాయి. పైపచ్చు అర్జునుడు వేసిన బాణాలు అవి. ఎంత వ్యథను అనుభవిస్తున్నాడు. అటువంటి వ్యథను అనుభవిస్తున్నప్పటికీ కూడా సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మపై ఆయన మనస్సు లగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఉన్నసార్లు జారిపోతున్నాడు, ఈ వ్యథను భరించలేకపోతూ ఉన్నాడు. మళ్ళీ బలవంతంగా మనస్సు లాగి ఆయన పరమాత్మపై పెడుతూ ఉన్నాడు. చివరికి ఆయన యొక్క ప్రయత్నం ఫలించిందా లేక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమా తెలియదు. కానీ ఆయన శ్రీకృష్ణ పరమాత్మ నడుచుకుంటూ వచ్చి ఆయనకు తన ఆ సర్వయోగంలో స్థిరంగా మనస్సు ఉండేట్టుగా అనుగ్రహించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి జారిపోయే ప్రసక్తి లేదు. ఈ విధంగా పరమాత్మ యొక్క అనుసంధానం దురావాసం కనుక, దుఃఖేన సాధ్యం కనుక
ఆ పరమాత్మ దురావాస అని పిలువబడుతూ ఉంటాడు. ఇది భీష్ముడి యొక్క కథ అందంగా చెప్పుకున్నాం, కానీ మన జీవితాల్లో కూడా ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మనం కూడా పరమాత్మను అనుసంధానం చేసుకుందామని నిరంతరం పరితాపనం చెందుతూనే ఉంటాం. దర్శనం చేసుకొచ్చి బయటకు వచ్చి ఆ మంగళమూర్తిని మళ్ళీ స్మరిద్దామనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఆ ఆలోచన అలా వచ్చి అక్కర్లేని ఆలోచనలు వెంటనే గుర్తుకొస్తాయి. మళ్ళీ బలవంతంగా లేదు నేనే మంగళమూర్తిని చూశానో ఆ మంగళమూర్తిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలనే మరో సంకల్పంతో మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాం. ఇలా సాధనలు చేస్తూ ఉండగా మొదటిసారి ఒక క్షణం గుర్తుకొచ్చిన పరమాత్మ రెండవసారి 2 క్షణాలు, ఆ తర్వాత 5-6 క్షణాలు, ఈ విధంగా ఆ విధమైన ఉద్దేశ్యంతోనే ప్రయత్నం చేస్తున్నట్లయితే నిరంతరాయంగా ఆ పరమాత్మ మనకి లభ్యమవుతూ ఉంటాడు. అలా చేయడానికి మనకుండేటువంటి ప్రధాన శత్రువు బద్ధకం. ఆ బద్ధకాన్ని పోగొట్టుకుని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని నిరంతరం అనుసంధానం చేయండి. ఆయన అంత త్వరగా లభ్యమయ్యేవాడు కాదు, పట్టు చిక్కినట్టుగా చిక్కి జారిపోతూ ఉంటాడు. జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించండి అనే ఉపదేశం ఈ దురావాస అనే పదం మనకి చెబుతున్నది. పైపెచ్చు ఆ పరమాత్మని మనలో హృదయంలో పెట్టుకున్నట్లయితే, ఆ మంగళమూర్తి యొక్క స్వరూప దివ్యాద్భుతమైన సౌందర్యాన్ని మనస్సులో ఉంచుకున్నట్లయితే వచ్చే లాభం ఏమిటి అన్నట్లయితే దురారిహ అని, దుష్టానాం ఆరీణాం నాశకః అని. కేవలం రాక్షసులను మాత్రమే, అరులను మాత్రమే ఆయన సంహరించడు, ఆ అసుర శక్తులకు కారణభూతమైన దాన్ని కూడా ఆయన నాశనం చేసేస్తాడు. మనకు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి అన్నట్లయితే మనం ఎప్పుడో కోరుకున్నటువంటి మనం చేసినటువంటి పాపపుణ్యములు కదా. ఆ పాపపుణ్య ప్రభావం చేత మనం మానసిక వ్యథను అనుభవిస్తున్నాం, శారీరకమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క నామస్మరణ చేత, లేక పరమాత్మ యొక్క దివ్యమంగళ రూప సందర్శన స్మరణ చేత, దర్శించినటువంటి మంగళమూర్తి స్మరణ చేత, లేక విన్నటువంటి ఆ పరమాత్మ యొక్క గుణ వైభవ స్మరణ చేత, లేక ఆ తత్వానుసంధానం చేత పోతూ ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నట్లయితే పుణ్యం సిద్ధిస్తుంది. ఇదే మాట మనం స్తవ ప్రియ స్తోత్రం దగ్గర విస్తారంగానే చెప్పుకుని వచ్చాం. పరమాత్మ యొక్క నామస్మరణ చేసిన, పరమాత్మ యొక్క మంగళమూర్తి స్మరణ చేసిన, పరమాత్మ యొక్క తత్వానుసంధానం చేసిన మనకు పుణ్యం పుడుతూ ఉంటుంది. ఆ పుణ్యం వల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం మరింత మనకి పెరుగుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క సాన్నిధ్యం పెరుగుతోంది అనే విషయం మనకే బాగా అలవాటు అవుతూ ఉంటుంది. మనం పూజలో కూర్చున్నప్పుడు ఒక రకమైన జ్యోతిస్సు మనకే కనిపిస్తూ ఉంటుంది. ఆహా, ఇవాళ చాలా దేవుడు అందంగా కనిపిస్తున్నాడు, మందార పూలు చాలా బాగా ప్రకాశిస్తున్నాయి, ఇవాళ దీపకాంతులు బాగా జ్వలిస్తూ ఉన్నాయి, మనకే అనిపిస్తుంటుంది. ఒక రకమైన ఆనందానుభూతి మనమే పొందుతూ ఉంటాం. ఇది మనం కనుక శుద్ధంగా ఉన్నట్లయితే, మనలో పుణ్యశాతం పెరిగినట్లయితే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం పెరుగుతూ ఉంటుంది. అదే కనుక హృదయంలో పదిలంగా నిరంతరం ఆ పరమాత్మను ఉంచుకునే ప్రయత్నం చేసినట్లయితే మనం పొందేటువంటి ఆనందానికి ఏమని పేరు పెట్టాలి? కాబట్టి ఆ ఆనందానికి నామరూపములు లేనిది అనే పిలిచారు. దాన్నే ఒక మాటలో అఖండానంద చైతన్యం అని పిలిచారు. ఏదేమైనా ఆ పరమాత్మ ఉన్నట్లయితే మనకి ప్రధాన శత్రువులు, బాహ్య శత్రువులు నశించి తీరుతారు. ఆ పరమాత్మ కనుక సాన్నిధ్యం ఉన్నట్లయితే ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అనే వివేకం కలుగుతుంది. తద్వారా బాహ్య శత్రువులను మనం పారదోలుకుంటూ ఉంటాం. అంతఃశత్రువులను పారదోలికే సామర్థ్యం మనకి కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా పరిపూర్తిగా ఉండకపోవచ్చు. కనుక పరమాత్మ సాన్నిధ్యం మరింత పెరిగినట్లయితే ఈ మన యొక్క అంతఃశత్రువులకు ఏవైతే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను చెబుతూ ఉంటారో వాటికి కారణభూతమైనటువంటి రాగద్వేషమును కూడా ఆరిహి అరేహ కారణం ఆరిహి ఆరులను కూడా సంహరించువాడు కనుక, అంటే మూల కారణాన్ని కూడా పెగిల్చి వేసేవాడు కనుక, అసలైన మూల కారణం మహామాయ లేక మూల ప్రకృతి అవిద్య, ఈ అవిద్యను కూడా నాశనం చేసేవాడు కనుక ఆయన దురారిహ అని పిలువబడుతూ ఉంటాడు. ఇటువంటి గొప్పదైన 9 నామాలతో కూడినటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఎటువంటి సంకట స్థితిలో ఉన్నా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతారు అనేది ఫలశ్రుతిగా సాంప్రదాయకులు చెబుతూ ఉన్నారు. ఇక పై శ్లోకానికి వెళ్ళినట్లయితే శుభాంగో లోకసారంగః సుతంతు స్తన్తువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః అని 84వ శ్లోకం. శుభాంగ అందమైన అంగములు కలిగిన వాడు అని, అంగాన్యన్యా దేవత ఆహ అని వేదం ఒకచోట చెబుతుంది. ఈ మాట మనం చాలాసార్లు అనుకున్నాం. పరమాత్మ యొక్క ఒక స్వరూపం విరాట్ స్వరూపం. పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మగా ఉన్నప్పటికీ కూడా సగుణ బ్రహ్మగా ఆవిర్భవించారు.
ఆ సగుణ బ్రహ్మ సమస్త శక్తీశ్వరుడుగా ఆవిర్భవించారు. అన్ని శక్తులు కూడా ఆయనను అంటిపెట్టుకుని ఉన్నాయా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగిందో ఆ పరమాత్మని అంటిపెట్టుకున్నటువంటి ఆ శక్తులన్నీ కూడా ఆయా ఆకృతులను ధరించే, ఒక ఆకృతి చతుర్ముఖ బ్రహ్మగా, ఒక ఆకృతి ఇంద్రుడిగా, ఒక ఆకృతి మహేంద్రుడిగా, ఈ అగ్నిదేవుడుగా, వాయుదేవుడుగా ఆయా రూపాలతో విపరిణామం చెంది ఆయా రూపాలను ధరించింది. పరమాత్మ సంకల్పానుసారం ఆయా ప్రక్రియలన్నీ స్థిరంగా జరిగిపోయాయి అని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా పరమాత్మలో ఉండేటువంటి ప్రతి అవయవము కూడా ఒక శక్తి స్వరూపమే అన్నట్లయితే ఒక దేవతా స్వరూపమే. దేవత అన్నట్లయితే ఏవైతే మన కోరికలను తీరుస్తూ ఉంటాయో వాటినే మనం దేవతా అని పిలుస్తూ ఉంటాం. ఏవైతే మన కష్టాలను తొలగించి దేవతలు కష్టాలను తొలగించి కోరిన కోరికలను అనుగ్రహిస్తూ ఉంటారో, ఏవైతే అనుగ్రహిస్తూ ఉంటాయో వాటికే దేవత లేక దేవుడు అనే పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి దేవతలే అంగముగా కలిగిన వాడు, శుభమైన వాళ్లే శుభకరులే అంగముగా కలిగిన వాడు సమస్త శక్తీశ్వరుడు కనుక ఆయన శుభాంగ అని పిలువబడుతూ ఉంటాడు. ఇదే అభిప్రాయాన్ని పైనామంతో చెబుతూ ఉన్నారు, లోకసారంగ అని. పైపెచ్చు పరమాత్మ ఎవరైనా సరే సుందరుడుగానే ఊహించుకుంటూ ఉంటారు. పరమాత్మ తనకంటే అందంగా ఉంటాడని ఊహించుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన శుభాంగ అని పిలువబడతారు. పైపచ్చు ఆయన లోకసారంగ, లోకస్య సారం సారంగవద్ గృహ్ణాతి అథవా లోకసారం గృహ్ణాతి అని. సారంగం అంటే తుమ్మెద ఎలాగైతే ఒక పువ్వులో ఉండేటువంటి అతి స్వారస్యమైనటువంటి ఆ పువ్వుకి అతి ప్రధానమైనటువంటి తేనె కణాన్ని జుర్రుకుంటుందో ఆ విధంగా సాధకులు వ్యర్థించాలి అనేదే ఈ నామం యొక్క అభిప్రాయం. లోకసారంగ, లోకము యొక్క సారమేమిటి అన్నట్లయితే పరమాత్మ. ఎవరు లేకపోతే ఈ సృష్టి జరగదో, ఎవరి ఎందైతే ఈ సృష్టి మొత్తం లయమవుతూ ఉన్నదో, ఎవరి యొక్క చైతన్య స్వరూపమే లేక ఎవరి యొక్క శక్తి తరంగాలే ఈ సమస్త బ్రహ్మాండము ఉన్నాయో, ఏ కదలిక కలిగినా ఆ కదలికకు కారణం ఏమిటి అన్నట్లయితే ఏ పదార్థాన్నైతే మనం చూపిస్తున్నామో అదే కదా ఈ సమస్త బ్రహ్మాండానికి సమస్త ప్రపంచానికి కారణమని మనం చెబుతూ ఉంటాం. కాబట్టి ఈ సమస్త లోకానికి సారం అంటే ఏమిటి అన్నట్లయితే పరమాత్మ. ఆ పరమాత్మను తెలుసుకోవాలి, ఆ సారమును తెలుసుకున్నవాడు పరమాత్మ. ఇదే విషయం భగవద్గీతలో కూడా మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి, నాకంటే వేరైనది లోకంలో లేదు. వేరైన పదార్థం ఉన్నట్లయితే దాని యందు రాగద్వేష ఉపేక్షాదులు ఏదైనా కలగాలి, అది సంసార హేతువు అవుతుంది, అది అంచనం అవుతూ ఉంటుంది. పరమాత్మకు ఆ స్థితి లేదు, ఆయన కంటే వేరైన పదార్థం లేదు. ఈ భావన పెంచుకోవటానికి మొదటి మెట్టు పరమాత్మ కంటే మరొక పదార్థం ప్రపంచంలో లేదు. ప్రతిదీ కూడా అది జడమైనా కావచ్చు చేతనమైనా కావచ్చు, ఆ రెండు పదార్థాలు కూడా పరమాత్మ స్వరూపాలే. వాటిలో ఏ రకమైన కదలిక కలిగినా ఎన్నో కదలికల యొక్క సమిష్టి స్వరూపం మానవుడి యొక్క నడవడిక. ఆ కదలికలన్నీ కూడా పరమాత్మ యొక్క శక్తి స్వరూపాలే, వెరిసి పరమాత్మ స్వరూపాలే. కాబట్టి సమస్త లోకానికి సమస్త జీవులకు సారమైన వాడు, ఆ సారమైన వాడుగా తెలియబడేవాడు కనుక ఆయన లోకసారంగా అని పిలువబడుతూ ఉంటాడు. ఇదే విషయం ఆయన ఓంకార స్వరూపుడు అని కూడా చెబుతూ ఉంటారు. అక్కడ అది చాలా గంభీరమైన విషయం. ఓంకారంలో అనుస్వారం ఉంటూ ఉంటుంది. ఆ అనుస్వారం దీర్ఘకాలీన ఉచ్చారణం చేయాలి. ఆ అనుస్వార ఉచ్చారణ చేసేటప్పుడు మనకు ప్రతిధ్వనించేటువంటి స్వరూపమే పరమాత్మ అని ఒక ఉపనిషత్తులో విస్తారంగానే చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఆ పరమాత్మ లోకసారభూత అని పిలువబడుతూ ఉంటారు. ఇంకా విశేషార్థాలు చెప్పుకోవచ్చు. పైపెచ్చు ఆయన సుతంతు, బాగా తంతుహు అనే పదానికి ప్రపంచము అనే అర్థం ఉంది. గొప్పదైన ప్రపంచం కలిగిన వాడు అని. పరమాత్మ ఈ ప్రపంచంలో ఉండే గొప్పతనం ఏమిటి అన్నట్లయితే ఆయన నిరవచ్ఛిన్నంగా ఇటువంటి ప్రపంచాలను సృష్టి చేస్తూనే ఉన్నాడు. వైద్యుత పురుష, క్షణకాలంలో ఈ మొత్తం బ్రహ్మాండం మారిపోయి చివరికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మారిపోతూ ఉన్నారు. క్షణకాలంలో మారిపోతూ ఉంటుంది, కొత్త బ్రహ్మాండం వస్తోంది, కొత్త బ్రహ్మాండం వస్తోంది. కాబట్టి గొప్పవైనటువంటి తంతువులను తంతువులు కలిగిన వాడు కనుక ఆయన సుతంతు అని పిలువబడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఆయన తంతువర్ధన,
తంతువు అనే పదానికి సంతానము అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. గొప్పదైన సంతానం కావాల్సిన వాళ్ళు ఆ పరమాత్మను ఆరాధించినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహంతో వాళ్ళు తంతువులను పొందుతారు అనే అభిప్రాయాన్ని కూడా అనుకోవచ్చు. పైపచ్చు ఆ పరమాత్మ తంతువర్ధన, ఈ ప్రపంచాన్ని పోషించువాడు కూడా. ఏ విధంగా పోషిస్తూ ఉన్నాడు? తన యొక్క శక్తి, తన యొక్క తేజశక్తి ప్రసారణల ద్వారా. ఇక్కడ తంతువులు రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒకటి జీవరకమైన తంతువు అనుకోవచ్చు, రెండవది విద్యాపరమైన తంతువు అనుకోవచ్చు. మనకి వంశములు కూడా రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. పైతృక వంశమని, విద్యా వంశమని రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. రెండు రకాల వంశాలను, రెండు రకాల తంతువులను పెంపొందించువాడు కనుక ఒక సంప్రదాయకర్త కనుక, విద్యాపరంగా చూసినట్లయితే పరమాత్మ సంప్రదాయకర్త, జగద్గురువు అనుకోవచ్చు. అలాగే లోకములన్నీ కూడా ఆ పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి కాబట్టి వంశానువంశీకుడు కూడా ఆయనను అభిప్రాయపడవచ్చు. పైవచ్చు పరమాత్మ ఇంద్రకర్మ. ఎందుకు చేస్తున్నాడు పరమాత్మ సృష్టి అన్నట్లయితే మానవులు తరించాలనే అభిప్రాయమే తప్ప మానవులు నీచ స్థితికి జారిపోయినా లేక ఉన్నత స్థితికి ఎగబాకినా పరమాత్మకు వచ్చే లాభము కానీ నష్టము కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నిరంజనుడు. కానీ ఆ పరమాత్మ జీవులకు సుహృత్, స్నేహితుడు, ఫలాపేక్ష లేకుండా సహకరించేవాడు. కాబట్టి ఈ జీవులు ఆ పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకుని ఆ స్థితిని కనుక పొందినట్లయితే వాళ్ళు ఈ చట్రంలో పడకుండా లాభ పొందుతారు కదా అని అభిప్రాయపడేవాడు. కనుక ఈ సృష్టి వ్యవస్థ ఆయన చేస్తున్నాడు. ఆయన సుతంతు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అలాగే ఆ ప్రపంచాన్ని రకరకాలుగా పోషిస్తూ ఉన్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు అన్నట్లయితే జీవులు ఉద్ధరింపబడాలి కదా అని. కనుకనే ఆయన ఇంద్రకర్మ అని. ఇంద్ర గొప్పదైనటువంటి, ఇంద్ర అనేది రాజా అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. రాజులాగా పరిపాలన చేస్తున్నారు అని అంటూ ఉంటారు. కానీ కశ్చనాస్మిన్ వా ఇదమింద్రియం ప్రత్యస్థాదితి తదింద్రస్యేంద్రత్వం అని ఇంద్రశబ్ద నిర్వచనం వేదంలో ఒక చోట కనిపిస్తున్నది. ఇంద్రుడికి, ఇంద్ర అనే పదానికి ఇది అర్థం ఉన్నది. ఆయన ఏది చేసినా, ఒక మహర్షి కానీ, ఒక అసురుడు కానీ, ఒక దేవత కానీ ఇలా ఎందుకు చేశావని ఆయన విమర్శించలేరు. ఎవరి విమర్శకు తావు లేనటువంటి గొప్పదైన చర్యను చేసేవాడు కనుక ఆ పరమాత్మ ఇంద్రకర్మ అని పిలువబడుతూ ఉంటాడు. ఆయన శాస్తే అనుశాసనం చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పింది చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి చీమ వరకు ప్రతి వాళ్ళు ఆచరించాల్సిందే. కనుక ఆయన ఇంద్రకర్మ. పైపెచ్చు మహాకర్మ. లోకంలో ఎవరికీ సాధ్యము కానటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అనేక కోటి బ్రహ్మాండాలను ఆయన క్షణకాలంలో సృష్టిస్తూ ఉంటాడు. అదే క్షణకాలంలో ఉపసంహరణ కూడా చేస్తూ ఉంటాడు. అవతారాలు ధరించాడు. అవతారాలలో కూడా ఎవరి ఊహకందని అవతారాలు, ఆ అవతారాలలో కూడా ఎవరి ఊహకందని కూడా చర్యలు చేస్తూ ఉంటాడు. మత్స్యావతారంలో ఆయనకి శృంగం ఉండడం ఏమిటి? ఏ ఆధారము లేకుండా నీటిపై తేలియాడుతూ పైన పర్వతాన్ని మోస్తూ ఉండడం ఏమిటి? చాలా పొట్టివాడు సమస్త బ్రహ్మాండాన్ని ఆవరించి ఉండటం ఏమిటి? స్తంభం నుంచి మనిషి కానీ లేక నరము జంతువు అని చెప్పడానికి వీలు లేనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని ధరించి ఉండటం ఏమిటి? అనేక మంది శత్రువులను కేవలం ఒక బాణంతో సంహరిస్తూ ఉండటం ఏమిటి? ఏ రీతిగా చూసుకున్నా ఆయన మానవులకే కాదు దేవతల ఊహలకు కూడా అందనటువంటి గొప్పమైనటువంటి వ్యర్థము కానటువంటి పనులు చేసేవాడు కనుక ఆయన మహాకర్మ అని పిలువబడుతూ ఉంటాడు. పైపెచ్చు ఆయన కృతకర్మ. కృత అంటే చేసేశాడు అని అర్థం. సిద్ధించిన ఫలితము పనులు కలిగిన వాడు. మనం సాధ్యకర్మలం అవుతూ ఉంటాం, కార్యకర్మలం అవుతూ ఉంటాం. మనం పని చేయాలి, ఇదిగో వెళ్ళి ఆ పని చేసుకురావాలి అని అనుకుంటూ ఉంటాం. పరమాత్మ సత్య సంకల్పుడు, సిద్ధ సంకల్పుడు. ఆయన అనుకుంటే ఫలితం వచ్చేస్తుంది. ఆయన పొందవలసినది ఏమీ లేదు, అన్నీ పొందేసి ఉన్నది కనుక ఆయన సిద్ధ అని పిలువబడుతూ ఉంటాడు. అదే విషయాన్ని ఇక్కడ మరొక రకంగా కృతకర్మ, అన్ని పనులు చేసేసిన వాడు అంటే పూర్ణ అని అర్థం. ఆప్తకామ, పూర్ణకామ, అకామ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా కోరికలు తీరినవాడు, కోరికలన్నీ తీరిపోయినవాడు, కోరికలే లేనివాడు కనుక ఆయన కృతకర్మ అని పిలువబడుతూ ఉంటాడు. ఈ విధమైన నడవడికను అలవరుచుకోండి అని చెప్పడానికే అనేకమైన ఆగమములను, వాంగ్మయములను లోకంలో వ్యవస్థ చేసిన వాడు కనుక ఆయన కృత ఆగమ. కృతాహ ఆగమాహ ఏన, ఆయన కృతాగమ అని పిలువబడుతూ ఉంటారు. అస్య మహతో భూతస్యేస్త్వ నిశ్వసితం వేదాహ అనే ఉపనిషద్ వాక్యాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు.
ఇటువంటి గొప్పవైనటువంటి 8 నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్లోకాన్ని కనుక అనుసంధానం చేసుకున్నట్లయితే ఇంట్లో శుభకార్య సంతతి పెరుగుతుంది అనే సంప్రదాయకుల ఫలితాన్ని చెప్పారు. ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. समावर्तो निवृत्तात्मा సమావర్తో నివృత్తాత్మా दुर्जयो दुरतिक्रमः దుర్జయో దురతిక్రమః दुर्लभो दुर्गमो दुर्गो దురావాసో దురారిహ शुभाङ्गो लोकसारङ्गः శుభాంగో లోకసారంగః सुतन्तुस्तन्तुवर्धनः సుదంతుస్తంతు వర్ధనః इन्द्रकर्मा महाकर्मा ఇంద్రకర్మ మహాకర్మ कृतकर्मा कृतागमः కృతకర్మ కృతాగమః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వः సర్వः శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్పష్టాస్థవిష్ఠస్థవిరో ధ్రువः అగ్రాహ్యः శాశ్వతः కృష్ణో లోహితాక్షః ప్రతర్దనः ప్రభూతస్త్రికగుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహः సంవత్సరో వ్యాలః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతः వసుర్వసుమనः సత్యः సమాత్మా సంమితः సమः
अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो चेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिद्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्विवाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्ध विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग् विश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुद्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभो रविन्दाक्षः पद्मगर्भः शरीरभृत्
महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्चक्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुग्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोदितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डभरशुर्दारुणो द्रविणप्रदः दिविस्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामकः सामनिर्वाणं भेषजं भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः
अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः स वः कः कियत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दरत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधो दुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः
अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः सुरुचिर्हुत भुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुत भुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदेशार्ङ्गी शङ्खे चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय।